ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి పత్రికల్లోని ప్రధాన ప్రచురితమైనటువంటి అంశాల విషయానికి వస్తే, ఈరోజు ఈనాడు పత్రికలో బీసీ రిజర్వేషన్ల పైన ఇక కేంద్రం పైన ఒత్తిడి చేయటమే మా కర్తవ్యం అనే దిశగా ఈరోజు ప్రధానంగా ఈనాడులో ఈ వార్త ఉంది మిత్రులారా. అదేవిధంగా ఇదే బీసీ రిజర్వేషన్కు సంబంధించి వెలుగుతో పాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ప్రధాన అంశం ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పైన ఉంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పైన తర్జన భర్జన చేసి మరి చివరికి ఎలాగైనా కూడా పార్లమెంట్లో ఆమోదింపజేసి రాష్ట్రపతి పైన ఒత్తిడి, తర్వాత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి, ఎలాగైనా కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్కు ఒక నిర్ణయాత్మకం చేయాలి మనం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ యొక్క దినపత్రికలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పైన వార్త కనిపిస్తుంది మిత్రులారా. పరిణామాలు ఈ విధంగా ఉన్న నిర్దిష్టమైనటువంటి ఆలోచన మాత్రం చేసింది. మరి ఆ దిశగా పావులు కలుపుతున్నటువంటిది ఒక స్పష్టమైనటువంటి విషయం. అసెంబ్లీలో తీర్మానం చేయడం, మరి ఆర్డినెన్స్ జారీ చేయించడానికి గవర్నర్ గారికి పంపడం, సెంట్రల్ పైన ఒత్తిడి చేయడం అనేటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఇంకా బీజేపీ ప్రభుత్వం విషయానికి వస్తే తొందరపాటు నిర్ణయం, ఇది అమలుకు అసాధ్యం, ఈ యొక్క రిజర్వేషన్ లోపభూయిష్టంగా ఉంది, దీంట్లో ముస్లింలు 10% ఉంటే ఇక బీసీలకు వచ్చింది ఏముంది, మరి అదే పాత పద్ధతే కదా, మరి గతంలో ఉన్న పద్ధతే కదా అని చెప్పేసి బీజేపీ తన వైఖరితో ఉన్నటువంటి పలు వార్తలు ఇదివరకు చదివి వినిపించాం. అదేవిధంగా ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే వారు చేసేదంతా ఉత్తుత్తదే, బీసీలను మోసం చేయడమే, బీసీల పైన కేవలం కంటితుర్ప చర్యనే, అదే విధంగానే ఈ యొక్క క్రింది స్థాయి నాయకులు ప్రకటనిస్తున్నారు తప్ప ఒక నిర్దిష్టమైన బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది, మరి కేంద్రం మెడల్ వంచడానికో మరి కేంద్రం పైన ఒత్తిడి తేవడానికో మా పార్టీ కూడా సిద్ధంగా ఉంది, మేము కూడా ఢిల్లీకి మా యొక్క ప్రభుత్వం తరఫున, మా పార్టీ తరఫున మరి మేము కూడా మరి ప్రయత్నం చేస్తామనే దిశగా మరి ప్రకటన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా చేయలేదు. కాకపోతే ఈ యొక్క క్రింది స్థాయి క్యాడర్ మాత్రం బీసీల పట్ల ఏదో ఒక కంటితురుపు చర్యగా మాట్లాడుతున్నట్టు మనం వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది మిత్రులారా. ఏదేమైనప్పటికీ కూడా మరి బీసీ రిజర్వేషన్ పట్ల మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బీసీల్లో మరి ఏ విధంగా ఉంటుంది, ఆశాజనకం ఏ విధంగా ఉంటుందా, మరి లేకపోతే ఏమైనా లొసుకుపాట్లతోని మరి ఈ విధంగానే ఉండిపోతుందా అనేటువంటి విషయం మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది మిత్రులారా. ఇక అదేవిధంగా ఇదే పత్రికలో పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి సులేమాన్ హతం అనేటువంటి వార్త కూడా ఈనాడు పత్రికలో ప్రధానమైన పేజీలో ఈరోజు వార్తగా ఉంది. అదేవిధంగా ప్రపంచ చెస్ కప్ విజేత దివ్య అనేటువంటి వార్త ఈ యొక్క ఇదే పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇక మేడ్చల్ జిల్లా వార్త విషయానికి వస్తే నమ్మకంతో వస్తారు, న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి మరి స్పష్టం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అర్జీదారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి వార్త కూడా ఈరోజు మేడ్చల్ జిల్లా సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మిత్రులారా, ఈరోజు బీసీ కోటా కోసం చలో ఢిల్లీ అనేటువంటి వార్త బీసీ రిజర్వేషన్ల పైన ఈ పత్రికల్లో దాదాపు ప్రధానంగా ఇదే హెడ్డింగ్ కనిపిస్తూ ఉంది. ఇక ఇదే పత్రికలో కబ్జాలో కవ్వాల్ ఆదిలాబాద్ జిల్లా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈ యొక్క వెలుగు దినపత్రికలు కనిపిస్తూ ఉంది. 1,30,000 ఎకరాల కవ్వాల్ ప్రాజెక్టు కబ్జా గురైందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ అనేటువంటి వార్త ఈ యొక్క వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. ఇక కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి శ్రీశైలం సాగర్, నాగార్జున సాగర్ జలాశయాలు నిండు కుండల తలపిస్తున్నటువంటి వార్తకు సంబంధించినటువంటి ప్రచురణ కూడా ఈ యొక్క వెలుగు దినపత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. ఆంధ్రజ్యోతి దినపత్రిక వస్తే మిత్రులారా,
ఈరోజు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి వార్త. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. అదేవిధంగా హైకోర్టుకు 4 కొత్త జడ్జీలు అనేటువంటి వార్త కూడా ఈ యొక్క పత్రికలు చూస్తాం. మరి వివరణాత్మకంగా వారి పేర్లతో సహా మనం చూద్దాం. అదేవిధంగా అప్పుడో మాట ఇప్పుడో మాట అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి హెడ్డింగ్తో కూడా వార్త కూడా ఉంది. మరి అది వివరణాత్మకంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఉగ్రవాదం అంతానికి వెనుకాడుగు వేసేది లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి విషయం ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ పత్రిక విషయానికి వస్తే, ఇటీవల సుమారు 50 మందికి పైగా చనిపోయినటువంటి సిగాచి ఫ్యాక్టరీ కార్మికులను ఉద్దేశించి మరి సీఎం లాలూచి అనేటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటట్టు హరీష్ రావు విమర్శ అనేటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. మరి కార్మికులకు ఇస్తున్న ₹1 కోటి మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు అనేటువంటి ఒక ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కు అనేటువంటి దిశగా ఈ యొక్క వార్త కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా బీసీ బిల్లు విషయానికి వస్తే కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ అనేటువంటి వార్త ఈ పత్రికలో ఆ యొక్క హెడ్డింగ్ తో వార్త కనిపిస్తోంది. ఇక రేవంత్ సైడ్ కు మీనాక్షి ఫీల్డ్ కు మరి త్వరలోనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గ్రామానికి తిరిగేటువంటి కార్యక్రమం ఒకటి చేపడుతున్నట్టు ఈ యొక్క వార్తలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యకర్తలను కానీ ప్రజలను కానీ చైతన్యం చేసే దిశగా మరి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు గ్రామానికి తిరిగేటువంటి యొక్క కార్యక్రమం పైన ఈ పత్రికలో ఈ విధమైనటువంటి ప్రధానమైనటువంటి హెడ్డింగ్ కనిపిస్తూ ఉంది. రేవంత్ సైడ్కు మీనాక్షి ఫీల్డ్కు అనేటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త ఈ పత్రికలో ఉంది మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం అనేటువంటి వార్త, సైన్యానికి భారీ విజయం అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. మరి ఈయననే సులేమాన్ హతమైందట ఈ వార్త. ఇక ఢిల్లీలోనే తేల్చుకుంటాం బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. ఆగస్టు 5, 6, 7 తేదీలో ఆందోళనకు కార్యాచరణ. అస్థినకు వెళ్లనున్న సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. సమావేశాల వివరాలను వెల్లడిస్తున్న పొన్నం ప్రభాకర్, చిత్రంలో వాకిటి శ్రీహరి, కొండా సురేఖ అనేటువంటి మంత్రివర్గ విషయాలను స్పష్టం చేస్తూ మరి బీసీలో తొందరనే మరి ఢిల్లీ పోయి కేంద్రం పైన ఒత్తిడి చేసే దిశగా ఉన్నటువంటి వార్త ఇది చూస్తాం మిత్రులారా. అదేవిధంగా రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యమైనటువంటి వార్త కూడా ఇందులో కనిపిస్తోంది. ఇక అత్యంత ఖరీదు అమూల్య సేవలు, రేపు నింగిలోకి నైసార్ ఉపగ్రహం అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ఇంకో కోర్సు చదవాల్సిందే, అమెరికాలో మరి డిగ్రీ చేసినా కూడా ఉద్యోగాలు రావటం లేదట. మరి ఇంకో కోర్సు పూర్తి చేస్తే కానీ వస్తాయని చెప్పేసి విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఉన్నటువంటి వార్త మిత్రులారా. అదేవిధంగా 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే జలాశయంలో 584 అడుగులకు నీటి మట్టం, గరిష్ట స్థాయికి సాగర్ నీటి మట్టం. నేడు 3 మంత్రుల చేతుల మీదుగా నీటి విడుదల. మరి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి వార్త మిత్రులది. చిన్నారి పెళ్లిళ్లు వద్దు, బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ. 3 జిల్లాల్లో 10 గ్రామాల చొప్పున పైలట్ కార్యక్రమం. గత ఏడాది 1173 వివాహాలను అడ్డుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అనేది చూస్తున్నాం. ఇక బాల్య వివాహాలు అడ్డుకున్న జిల్లాల సంఖ్య: వికారాబాద్ 119, సంగారెడ్డిలో 60, భద్రాద్రి కొత్తగూడెంలో 50, మహబూబ్నగర్లో 44, రంగారెడ్డి 89, జోగులాంబ 56, సూర్యాపేట 50, ఖమ్మం 66, కామారెడ్డి 52, వనపర్తి 46, నాగర్ కర్నూలు. అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ యొక్క బాల్య వివాహాలను అడ్డుకున్నటువంటి లిస్ట్ ఇది. ఇక 31 నుంచి పాదయాత్రలు, శ్రమదానం. స్థానిక ఎన్నికల సన్నద్ధకు ఏఐసిసి కొత్త కార్యక్రమం. ప్రజల్లోకి వెళ్ళనున్న పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నేడు మీనాక్షి సమావేశాలు అనేటువంటి వార్త చూస్తున్నాం. శ్రీశైలం 5 గేట్ల ఎత్తివేత. శ్రీశైలం డ్యాం 5 గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు త్రివర్ణ పతాకం ఒక రంగుతోని ఇక విడుదలవుతున్నటువంటి నీరు దృశ్యం కనిపిస్తుంది. రోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. జగజ్జేత దివ్య 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ దే విమెన్స్ చెస్ వరల్డ్ కప్ అనేటువంటి
వార్త ఇందులో కనిపిస్తుంది. ఇక ఆపరేషన్ సింధూర్పై మాటల యుద్ధం, లోక్సభలో ప్రశ్నలు సంధించిన ప్రతిపక్షాలైనటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా 42% బీసీ కోటా కోసం చలో ఢిల్లీ అనేటువంటి వార్త చూస్తున్నాం. ఆగస్టు 5, 6, 7 తేదీలో అసెంబ్లీ నివేదికగా పోరాడాలని కేబినెట్ భేటీలో నిర్ణయమైనటువంటి వార్త ఇందులో. ఇక పార్లమెంటు ముందు కూటమి ఎంపీల ధర్నా, బీహార్ లో చేపడుతున్న సర్ను ఖండించిన సభ్యులు వార్త. గోదావరి బేసిన్ రాష్ట్రాలతో సంప్రదించాక నిర్ణయం, బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ వెల్లడైనటువంటి వార్త. కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద. ఇక కబ్జాలో కవ్వాల్, పలచబడుతున్న అడవులు, పత్తాలేని పులులు, రిజర్వ్ ఫారెస్ట్ లో 1.30 లక్షల ఎకరాల ఆక్రమణటువంటి వార్త ఇది చూస్తున్నాం. ఇది మంచిర్యాలకు సంబంధించినటువంటి, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఒక ఫారెస్ట్ సంబంధించిన వార్త ఇది. బీరు బిర్యానీ ఇచ్చి బిచ్చగాల వీర్యం, పోర్న్ వీడియోలు చూపించి స్మెర్మ్ సేకరించిన సృష్టి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న బిచ్చగాలి టార్గెట్. సృష్టి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం, క్లినిక్ల నుంచి కీలక ఫైళ్లు రికార్డు స్వాధీనమైనటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. నువ్వు బచ్చా పద్ధతి మార్చుకో, కేటీఆర్ పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఫైర్ అయినటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, ఆగస్టు 6 దాకా 6 ఉమ్మడి జిల్లాలో పర్యటన అనేటువంటి వార్త ఉంది మిత్రులారా. మరి గ్రామ గ్రామాన్ని తిరుగుతారు. ఈ యొక్క మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంతమంది మరి హంగు ఆర్భాటాలు, వారి ముందు ప్రదర్శించే బల ప్రదర్శన, ఈ యొక్క కార్యకర్తలతోటి మరి బల ప్రదర్శన ఖచ్చితంగా చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం మరి వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పాత కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేయాలి. గతంలో అనేక మంది యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు కొంతమంది డబ్బు ఎరగా చూపించి అనేకమైనటువంటి హంగులు ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. మరి ఈ విషయం పట్ల గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి జెండా కట్టలేని పరిస్థితిలో, జెండా మోయలేని పరిస్థితిలో, మరి జెండా అంటేనే భయపడేటువంటి తరుణంలో మేము గ్రామాలలో. కానీ ఇటీవల వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు అయితే పార్టీలు మార్చి మరి అనేకమైనటువంటి ఒక బల ప్రదర్శన చేసుకుంటూ మమ్మల్ని మాత్రం వెనుకకు తోసేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వాటి పట్ల మరి ఒక నాయకులు మా కార్యకర్తలకు అన్యాయం చేయదు, నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట మరి ఎంతవరకు యొక్క పార్టీలో సఫలీకృతం అవుతుంది, న్యాయం అవుతుందో మరి వేచి చూడాల్సిన మిత్రులరా. ఇక ఓబీసీలకు మోదీనే అండ, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట, ఎన్ రామచంద్రరావు అనేటువంటి వార్త. ఇది బీజేపీకి చెందినటువంటి వార్త చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధులు ఇవ్వండి అనేటువంటి వార్త. బండి సంజయ్ కేంద్ర మంత్రిని కలిసి నితిన్ గడ్కరీని వినతి పత్రం ఇస్తున్నటువంటి ఒక న్యూస్ ఒకటి ఉంది మిత్రులారా. నెలలోగా పత్తి రైతులు బకాయిలు చెల్లించాలి, సెక్రటరీలో వ్యవసాయ శాఖ అధికారులకు రివ్యూ చేస్తున్న మంత్రులు తుమ్మల జూపాల్ అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. సిగాచి ఎస్ఎల్బిసి ఘటనలపై ప్రభుత్వానికి బాధ్యత రాహిత్యం, సంగారెడ్డిలోని సిగాచి బాధిత కుటుంబం సభ్యులతో నిరసన తెలియజేస్తున్న హరీష్. ఇక ఇదే వార్తను ఇక్కడ సిగాచి బాధితులకు పరిహారం అందింది ప్రభుత్వంపై హరీష్ రావు తప్పుడు ఆరోపణలు, ఎంఏ ఫైమ్ అనేటువంటి వార్త ఇక్కడ కూడా చూస్తున్నాం. రాజ్యాంగ కులగణన మోడల్ కు రాజ్యాంగ భద్రత లేదు, నిజమైన బీసీలకే రిజర్వేషన్లు అందాలి, ఆర్ కృష్ణ. ఈ ఢిల్లీ వార్త ఇది. ఇక కాశీ టెంపుల్లో ప్లాస్టిక్ బ్యాన్ అనేటువంటి, అక్కడ మొత్తం ప్లాస్టిక్ కవర్లు ఏ కూడా ఉండొద్దు. కబ్జాలో కవ్వాల్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. ఇదే కవ్వాల్ ప్రాజెక్ట్ సంబంధించి. ఇక కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్ రెడీ, ఆగస్టు 1 లేదా 2 సర్కార్కు చేరే అవకాశం. ఇక నల్లవల్లో పెరుగుతున్నాయి క్యూలు, కవ్వాల్లో తగ్గుతున్నాయి అనేటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. రోస్టర్ పాయింట్లు సవరించేదాకా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య అనేటువంటి వార్త ఇందులో ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. రాష్ట్రపతిని కలుద్దాం, ఇది బీసీ రిజర్వేషన్ సంబంధించిన వార్తది. ఇక హైకోర్టుకు 4 అదనపు జడ్జీలు, చలపతిరావు, ప్రవీణ్ కుమార్, రామకృష్ణారెడ్డి, గౌస్ మొయినుద్దీన్ అనేటువంటి వార్త. ప్రజల వద్దకు కాంగ్రెస్ పిసిసి అంటున్న మాట. ఇక ఇతర రాష్ట్రాల్లోని సృష్టి దందా, ఫర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు, సృష్టి ఘటన నేపథ్యంలో సర్కార్ సీరియస్, రాష్ట్ర వ్యాప్తంగా 292 కేంద్రాలు, మరి గేటాలలోనే బిచ్చగాళ్ళ వీర్యం, అడ్డాకూలీల అండం, ఫర్టిలిటీ దందాలో వికృత పార్శ్వాలు అనేటువంటి వార్తని చూస్తున్నాం.
ఎక్కడ పోతుందో సమాజం ఏమవుతుందో మరి అర్థమైతలేదు. ఉం? అంత మోసాలు ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే చెప్పనలవి కాదు, దండుకోవడే ధ్యేయం అయిపోయింది మొత్తం. అప్పుడో మాట ఇప్పుడో మాట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాట మార్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయించారని గతంలో ఫిర్యాదు, ఇప్పుడు అదేం లేదని వెల్లడి. కాంగ్రెస్ బీజేపీ కలిసే ట్యాపింగ్ చేయిస్తున్నాయని ఆరోపణ. సిట్ విచారణకు హాజరైనటువంటి వార్త ఉంది. మరి అప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ అయిందన్నట, ఇప్పుడేమో ఏం లేదు బాగానే ఉందన్నట. ఈ మరి ఎట్లా అయిపోయారంటే నాయకులు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఎంతవరకైనా వెళ్తాం. మరి పార్లమెంటు దృశ్యం ఇది. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులు. సంగారెడ్డి కలెక్టర్ వద్ద జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా గుండెలు విల్చేలా రోధిస్తున్న సిగాజీ ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న మాజీ మంత్రి హరీష్ రావు అనేటువంటి వార్త ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. సిగాజీతో సీఎం లాలూచి, 54 మంది చనిపోతే కంపెనీపై కేసే లేదు, కోటి పరిహారం ఊసే లేదు అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా ఇక బీసీ బిల్లుపై కాంగ్రెస్ హ్యాండ్స్ అప్, 42% కోటా బాధ్యత బీజేపీదే అనేటువంటిది పొన్నం. ఇక బీసీ బిల్లు రిజర్వేషన్లపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ బీజేపీ కపట ప్రేమ అనేటువంటి వార్త ఒకటి కనిపిస్తుంది. మరి మిత్రులారా, ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు యొక్క బీసీ రిజర్వేషన్ల పైన ఎలాంటి ఒక ప్రకటన కానీ ఏది మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. కేవలం ఈ విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి మా పార్టీ విధానం ఇది, మేము కట్టుబడి ఉన్నాం, మేము ఢిల్లీ వెళ్తాం, మేము కూడా ఈ యొక్క బీసీ బిల్లుకు మరి సయోధ్య, మాకు బీసీలు అంటే గౌరవం అనేటువంటి ఎలాంటి మాట కూడా ఇప్పటి వరకు అయితే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అనేటువంటి మాట ఎక్కడ కూడా ప్రస్తావనకు లేదు. మరి ఈ విషయం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ కింది స్థాయి నాయకుల నుంచి వస్తున్నటువంటి మాట ఇది మిత్రులారా. అచ్చా, జాబ్లు ఏవి, క్యాలెండర్ ఏది? ఇక గిరిజన గురుకుల విద్యార్థిని అనుమానాస్పద మృతి, ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఘటన అనేటువంటి వార్త మాత్రం ఇందులో కనిపిస్తోంది. బనకచల్ల అనుమతులు ఆగవు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్తే.